హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు మనతో స్టూడియోలో ఆంఫీ రిజిస్టర్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే నవీన్. సార్, ఇప్పుడు డిఫరెంట్ సిప్ అమౌంట్స్ ఉంటాయి. వీక్లీ ఉంటాయి, మంత్లీ ఉంటాయి, డే వైజ్ కూడా సిప్ అమౌంట్స్ ఉంటాయి. సో ఇట్లా సిప్ అమౌంట్స్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు బిగ్ కార్పస్ క్రియేట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయా? మంచి క్వశ్చన్ నివల్ గారు. సార్, ఇప్పుడు సిప్ అని మాట్లాడుతుంటారు అందరూ. అవును. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ప్రతి నెల ప్రతి క్రమబద్ధంగా ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. అవునండి. దీంట్లో ఏంటంటే మీరు చెప్పినట్టుగా వీక్లీ ఉంటుంది, పర్ డే ఉంటుంది, వీక్లీ ఉంటుంది, పర్ Monthly. మంత్ ఉంటుంది, క్వార్టర్లీ ఉంటుంది, మ్మ్. అన్నీ వేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనం మాట్లాడుకునేది వీక్లీ అలా మంత్లీ అలా కాదు. మనం ఇక్కడ మాట్లాడుకునేది ఒక టెన్యూర్ ఏమో 30 years తీసుకుంటున్నాం. Okay. మనం ఒక 30 years ఉండే ఇన్వెస్టర్, 30 years టెన్యూర్ ఉండే ఇన్వెస్టర్ వాళ్ళు ఎంత సిప్ వేస్తే వాళ్ళు అంత కార్పస్ క్రియేట్ చేయగలుగుతారు అనేది ఇవాళ మాట్లాడదాం. ఓకే. స్టార్టింగ్ మనం ఒక 30 years టెన్యూర్ 12% రిటర్న్స్. దిస్ ఈజ్ నాట్ గ్యారంటీడ్, సబ్జెక్టెడ్ టు Market మార్కెట్ risk. మ్యూచువల్ ఫండ్స్. సో మనం ఇవాళ ఏంటంటే ఒక 5,000 అమౌంట్ ఎస్ఐపి నుంచి మాట్లాడుకుంటూ వెళ్దాం సార్. ఒక 70,000 వరకు వెళ్దాం. మ్మ్. ఎందుకంటే జనరల్గా ఇంతవరకు మ్యాక్సిమం చేస్తుంటారు. అవును. కొంతమంది ₹1,00,000 1,50,000 కూడా ఉంటారు. బట్ మిడిల్ క్లాస్ లో క్లాస్ పీపుల్ 5,000 నుంచి కూడా స్టార్ట్ చేయగలుగుతారు. ఎస్. సో మనం 5,000 నుంచి స్టార్ట్ చేద్దాం. మనం ఇక్కడ మాట్లాడుకునేది ఏంటంటే సార్ 30 years టెన్యూర్ పీరియడ్. ఎవరికైతే 30 years టెన్యూర్ ఉందో వాళ్ళు ఇంత సిప్ అమౌంట్స్ వేసుకుంటే ఇంత కార్పస్ అనేది క్రియేట్ అవుతుంది. 12% రిటర్న్స్. ఎస్. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ 5,000 తీసుకున్నాం సార్. 5,000 తీసుకుంటే సార్ వాళ్ళు ఈ 30 years లో ఇన్వెస్టెడ్ వాల్యూ ఏమో 18 lakhs. 18 lakhs 18 lakhs 18 lakhs. విత్ 5,000. వాళ్ళకి వచ్చే కార్పస్ సార్ 30 years లో 1.54 crores అప్రాక్సిమేట్గా చెప్తున్నాను సార్. అన్ని ఫిగర్లు 1.54 crores. ఓకే సార్. రైట్. మ్మ్. ఇప్పుడు మనం 10,000 తీసుకున్నాం సార్. 10,000 తీసుకుంటే ఆయన ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 36 lakhs. మ్మ్. కానీ ఇక్కడ వచ్చే మెచ్యూరిటీ అమౌంట్ 3.08 crores. ఓ, వెరీ చూడండి, హ్యూజ్. 1.54 నుంచి డబుల్. చాలా డబుల్. అంటే మీకు అక్కడ కాంపౌండింగ్ ఎఫెక్ట్ కనబడుతుంది. రైట్. తర్వాత 15,000 మంత్లీ సిప్ తీసుకున్నాం సార్. దీంట్లో ఏంటంటే 54 lakhs మీరు ఇన్వెస్ట్ చేస్తారు. మీకు వచ్చే అమౌంట్ 4.63 crores. ఇక్కడ 36 lakhs ఇన్వెస్ట్ చేస్తే 3.08 crores. ఇక్కడేమో 54 lakhs ఇన్వెస్ట్ చేశారు, ఆయనకి 4.63 crores కార్పస్ అనేది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ 20,000 తీసుకున్నాం సార్. 20,000 తీసుకునేటప్పుడు 72 lakhs అనేది ఇన్వెస్ట్ చేస్తారు 30 years టెన్యూర్లో. అవును. చేస్తూ ఉంటే సార్ ఆయనకి వచ్చేది 6.17 crores. చూడండి, ఈ సింపుల్గా చూడండి, 20,000 రూపీస్ 72 lakhs ఇన్వెస్టెడ్, 6.17 crores కార్పస్. వెరీ హ్యూజ్. రైట్. 20,000 అనే సిప్పు ప్రతి ఒక్కరు చేయగలుగుతున్నారు, ప్రొవైడెడ్ వాళ్ళకి ఇక్కడ ఏంటంటే ఆ సమయం ఉండాలి. అవును. సమయం లేనప్పుడు మీ ఎస్ఐపి అమౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. లేకపోతే ఒక మధ్య మీరు వాళ్ళ అంశం అమౌంట్ అనేది యాడ్ చేసుకుంటూ పోవాలి. ఆ కార్పస్ కావాలి అనుకునే ఓకే. స్ట్రాటజీలు మారుతుంటాయి. ఇప్పుడు ఏంటంటే మనం సిప్ ఒక్కటి గురించే మాట్లాడుతున్నాం. ఒక లంసం యాడ్ చేసుకుంటే మళ్ళీ సిప్ స్ట్రాటజీ మారిపోతుంది. అవునవును. సో టెన్యూర్ కూడా మారిపోతుంది. సో అలా ఇక్కడ మన ఫోకస్ ఏంటంటే ఓన్లీ సిప్ సార్. ఓకే. ఇప్పుడు 20,000 అయిపోయింది. 25,000 తీసుకున్నాం సార్. 90 lakhs ఇన్వెస్ట్ చేస్తారు 30 yearsలో. ఓకే. వాళ్ళకి వచ్చే కార్పస్ 7.71 crores. ఓ. చూడండి సార్, 25,000. నెక్స్ట్ 30,000 తీసుకున్నాం. 30,000 ఇన్వెస్ట్ ప్రతి నెల ఇన్వెస్ట్ చేస్తుంటే 1.08 crores ఇన్వెస్టెడ్ అమౌంట్. వాళ్ళకి వచ్చేది 9.25 crores. ఎవ్రీ మంత్ 30,000 మనం పే చేస్తుంటే 1.08 crores వాళ్ళు కట్టిన అమౌంట్ 30 yearsలో. 30 yearsకి కట్టిన అమౌంట్ 1.08 crores. వాళ్ళకి వచ్చేది 9.25 crores. అంటే ఎంతండి డిఫరెన్స్? 8.20 crores. అంత కార్పస్ క్రియేట్ చేయగలుగుతున్నాం మనం. 90% రిటర్న్స్ ఉన్నాయి. అంటే ఈ 12% కాకుండా మన అమౌంట్ లో చూస్తే. కానీ గుర్తుపెట్టుకోండి, 12.5% టాక్సేషన్ ఉంటుంది ఆన్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఆన్ ఈక్విటీ ప్లాన్. అది కూడా చూసుకోవాలి. అది ఉంటుంది, దాన్ని తీసుకుని బట్ స్టిల్ మీకు పెద్ద కార్పస్ అనేది క్రియేట్ అవుతుంది. ఇంకెక్కడ మీరు క్రియేట్ చేయలేరు. సింపుల్ స్ట్రాటజీస్ ఒకేసారి ఒక
ఎందుకు సార్ ఇప్పుడు 35 years 45 years వచ్చిన వాళ్ళు ఒక ₹1,00,00,000 క్రియేట్ చేయాలంటే చాలా ఎక్కువ కట్టాలి ఆలోచిస్తున్నారు, అవును. చేయలేకపోతున్నారు. సో అదే మనకి టైం ఉండేటప్పుడు చిన్న సింపుల్ స్ట్రాటజీస్. ఇప్పుడు మనం 35,000 సిప్ తీసుకుందాం సార్. 1.26 crores మీరు ఇన్వెస్టెడ్ అమౌంట్ అవును 30 yearsలో, అది ఏమో 10.79 crores క్రియేట్ అవుతుంది, రైట్? సో ఇలాగ తీసుకుంటూ పోతుంటే సార్ 45,000 50,000 55,000 మనం 60,000 నుంచి మళ్ళీ మాట్లాడదాం. 60,000 మాట్లాడితే సార్ సిప్పు ప్రతి 30 years టెన్యూర్లో వాళ్ళ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 2.16 crores. ఓకే, ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ వాళ్ళకి వచ్చే అమౌంట్ 18.51 crores, 18.51 crores. మీకు అర్థమవుతుందా? చాలా సింపుల్. అంటే ఎవరైతే సంపాదిస్తున్నారో ఈ 60,000 కూడా చేయగలుగుతారు. లేదు కొంతమందికి ఇప్పుడు మనం ఒక ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం, ఒక 40 lakhs ఉంది, వాళ్ళని ఇన్ని crores ఎలా చేసుకోవాలని. అలాంటి అమౌంట్ 40 lakhs ఉంటే అది లంసం వేసుకుని వాళ్ళ Shift సిప్ అమౌంట్ తగ్గించుకుంటే దే కెన్ సీ 18.51 crores కార్పస్. ఇన్ 30 years. స్ట్రాటజీస్ మారుతాయి సార్. అంటే ప్రతి ఒక్కరూ ఒకే స్ట్రాటజీ ఉండదు, ఎందుకంటే డబ్బులు వేరే వేరేగా ఉంటుంది, ఒకరి దగ్గర ఉంటుంది ఒక దగ్గర ఉండదు. కాబట్టి నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే సార్ 30 years టెన్యూర్ ఉండేటప్పుడు ఈ వేరియస్ సిప్ అమౌంట్స్ 5,000 10,000 15 20 25 30 35 40 అలా ఎంత ఉంటే అంత వేసుకుంటూ పోతే ఒక ఇన్వెస్టెడ్ అమౌంట్ 30 yearsలో ఎంతో ఉండేటప్పుడు మంచి కార్పస్ అనేది క్రియేట్ చేయగలుగుతాం. ఇది ఫిక్స్డ్ కార్పసా అంటే 30 years ఖచ్చితంగా కట్టాలని? కడితేనే మనకి అలాంటి కార్పస్ అనేది వస్తుంది. ఒకవేళ 30 కాకుండా 25 కట్టారు, ఇప్పుడు 5 years తగ్గించారు కదా, మీరు 5 years టెన్యూర్ తగ్గించేటప్పుడు మీ కార్పస్ అనేది కూడా చాలా వాస్ట్ డిఫరెన్స్ ఉంటుంది. ఓకే ఓకే, మీకు డిఫరెన్స్ ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే ఎవరికైతే 30 years సమయం ఉందో వాళ్ళు కార్పస్ క్రియేట్ చేయాలి. లేదంటే వాళ్ళ కార్పస్ అనేది తగ్గించుకోవాలి. తగ్గించుకుని మనం 25 years 20 years ఉంటే దాని పరంగా కూడా మనం ప్లాన్ చేసుకోవాలి. ఓకే సార్, ఓకే. సో ఒక ఇన్వెస్టర్ నుంచి ఇన్వెస్టర్ స్ట్రాటజీస్ వేరేగా ఉంటాయి, ఎందుకంటే వాళ్ళ దగ్గర లంసం ఉంటాయి, కొంతమంది ఓన్లీ సిప్ చేయగలుగుతారు. సో అలా మాట్లాడుకునేటప్పుడు ఈ సిప్ అమౌంట్ ఇంత కడితే 30 సంవత్సరాలు ఉండేటప్పుడు ఇంత వస్తున్నాయని తెలుస్తుంది. సో వాళ్ళు ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవచ్చు. అవును. సో ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఒక ఇన్వెస్టర్ ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. ఓకే సార్. ఇలాంటి పెద్ద కార్పస్ క్రియేట్ చేసుకోవాలి, వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలి, వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ కానీ రిటైర్మెంట్కి కానీ వాళ్ళ పిల్లల మ్యారేజ్కి కానీ ఇలా ప్లాన్ చేసుకుంటే ఎంత కావాలనేది మనకు తెలియాలి. తెలిస్తేనే మన ప్లానింగ్ అనేది మనం ముందుకు వెళ్ళగలుగుతాం. లేకపోతే మనకి ఎంత కావాలో తెలియకుండా మనం ఏది ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తే వచ్చిన డబ్బులు మనకి సరిపోకపోతే ఉపయోగం లేదండి. సో మన గోల్ క్లియర్గా ఉండాలి, దాని పరంగా మన ఎస్ఐపి అమౌంట్ ఎంత వేయగలమో చూసి దాని పరంగా ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే సార్. ఇవాళ అంత అమౌంట్ వేయలేకపోయినా సరే ముందు పెంచుకుంటూ పోవాలి, లేకపోతే సంసంగా యాడ్ చేస్తూ పోతే ఆ కార్పస్ వచ్చేటట్టు చేసుకోవాలి. ఓకే సార్. ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఏంటంటే సార్ మీరు ఒకవేళ చేయలేకపోయినా మా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్లు ఉంటే మీకు హెల్ప్ చేయగలుగుతారు. అవును, ఎందుకంటే మేము రెగ్యులర్ గా ఇంటరాక్షన్ ఉంటాము, 2 years లో ఒకసారి పర్ఫార్మెన్స్ రివ్యూ చేస్తూ ఉంటాం. సో ఇలా చేసేటప్పుడు ఏమవుతుందంటే మనం ఎక్కడ మన లాగింగ్ ఉన్నాం, ఎక్కడ వెనకబడి ఉన్నాం, మనం ఎంతెంత చేసుకోవాలి, అప్డేట్ చేసుకోవాలి, యాడ్ చేసుకోవాలి అని చెప్తూ ఉంటాం సార్. ఓకే సార్. సో ఈ విధంగా ప్రతి ఒక్కరూ కరోడ్పతి అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి నివిల్ గారు.